హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బ్యూటిఫుల్ వాల్ హ్యాంగింగ్ పేపర్ క్రాఫ్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్. కావాల్సినవి ఒక వైట్ పేపర్ A4 షీట్, 2 కలర్ పేపర్ A4 షీట్స్ అండి. కలర్ మనకు నచ్చింది తీసుకోవచ్చు. ఇక్కడ నేను పింక్ తీసుకున్నానండి. ఇలా ఒక A4 షీట్ని హాఫ్ కట్ చేసుకున్నాక ఇలా అడ్డంగా తిప్పి లెంత్ ఇట్లా ఎక్కువ ఉన్న వైపు మనం మడుచుకోవాలండి. ఇదైతే బాగా గుర్తుపెట్టుకొని చేసుకోవాలి, లేకపోతే సైజ్ చిన్నది వస్తుందండి. ఇలా ఈ విధంగా మడుచుకోవాలండి. జాగ్రత్తగా మడుచుకోవాలి. 4 పీసులు కదా, 2 పేపర్లను కట్ చేసాం మనము. 4 పీసులని ఈ విధంగా మడుచుకోవాలి. తర్వాత ఈ విధంగా సెంటర్కి మడిచి గమ్ పెట్టేసుకోవాలండి. అన్నింటికి 4ంటికి అలా తయారు చేసుకొని ఈ 4ంటిని మళ్ళీ మనం జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా జాయింట్ చేసుకున్నాక ఇలా గమ్ పెట్టేసి ఆ కోస ఈ కోస మడిచి ఇలా గమ్ పెట్టేయాలి. ఇప్పుడు మనకు రౌండ్ షేప్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఇలా తయారైన దాన్ని పక్కన పెట్టుకొని ఒక A4 షీట్ వైట్ పేపర్ ఉంది కదండి, దాన్ని ఫ్లవర్స్గా కట్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఇక్కడ కట్ చేసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలండి. ఇలా తయారైన ఫ్లవర్స్ అన్నింటికి మనం పింక్ కలర్ పెన్ తోటి, స్కెచ్ పెన్ తోటి ఇలా డ్రాయింగ్ చేసుకుంటే అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. పింక్ కలర్ అనే కాదు, మీరు ఏ కలర్ పేపర్ తీసుకుంటే ఆ కలర్ స్కెచ్ వేస్తే అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా తయారు చేసి పెట్టుకోవాలి ఫ్లవర్స్ అన్నీ. తర్వాత ఒక బ్లాక్ పేపర్ తీసుకొని ఈ విధంగా పొడవుగా A4 షీట్ పొడవు ఉంటుంది కదండి, అంత పొడవు ఒక 3 పేపర్స్ ఇలా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇలా కట్ చేసుకొని సన్నగా, తర్వాత మనం A4 షీట్లోని ఒక బిట్ తీసుకొని లవ్ సింబల్స్ తయారు చేసుకోవాలండి. ఈ విధంగా లవ్ సింబల్స్ తయారు చేసుకొని మధ్యలో సెంటర్లో గమ్ పెట్టేసి ఒక లవ్ సింబల్ని ఈ విధంగా ఇలా పెడితే అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా A4 షీట్ పేపర్కి బ్లాక్ పేపర్ రేపర్కి ఇలా అంటించి పెట్టుకోవాలండి. ఈ విధంగా 3టిని తయారు చేసుకోవాలి మనం. 3 రేపర్స్ తీసుకున్నాం కదా, 3ంటికి అదే విధంగా ఫస్ట్ ఎలా చేసామో అదే విధంగా తయారు చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ ఫ్రెండ్స్. ఈ విధంగా ఇలా గమ్ పెట్టి అంటించేయాలి. మనం ముందే లవ్ సింబల్స్కి ఇలా చేసి పెట్టుకోవాలండి. మధ్యలో అంటించి పెట్టుకొని వాటిని తెచ్చి ఈ రేపర్స్ పైన అంటించేయాలి. ఈ విధంగా ఒక రౌండ్ అట్ట తీసుకోవాలండి. రౌండ్ కట్ చేసి పెట్టుకొని ఒక అట్ట పైన తగిలించుకోవడానికి నేనైతే రబ్బర్స్ వాడానండి. క్యాష్కి వేస్తాం కదా రబ్బర్స్, అవి వేసి అక్కడ పెట్టాను. తర్వాత ఇక్కడ వీటిని గమ్ పెట్టి ఈ విధంగా అంటించానండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ రౌండ్ షేప్ని ఇక్కడ పెట్టేస్తామన్నమాట. ఈ విధంగా ఇప్పుడు మనం ఫ్లవర్స్ని తయారు చేసి పెట్టుకున్నాం కదండి, అవన్నీ ఈ విధంగా అంటించి పెట్టుకోవడమే. అంతే ఫ్రెండ్స్, అందమైన వాల్ హ్యాంగింగ్ పేపర్ క్రాఫ్ట్ రెడీ అయిపోయింది. ఎలా ఉంది ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.